సేమ్ అక్కడి నుంచి పైకి లేవాలండి. అలా లేచి పైకి చూడాలి. ఇలా చూడడం వల్ల ఏమవుతుందంటే ఈ థ్రోట్ దగ్గర ఉన్న మజిల్స్ అన్నీ కూడా రిలాక్స్ అవడం, ఈ మజిల్స్కి విపరీతమైన శక్తి వచ్చి ఎవరికైతే అస్తమానం థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుందో అటువంటి వాళ్ళకు కూడా వెనకాల ఈ షోల్డర్ కానీ నెక్ కానీ థ్రోట్ ఇవన్నిటికి విపరీతమైన శక్తి వస్తుందండి. బ్యాక్ బోన్ కూడా బాగా బెండ్ అయ్యి ఉంది చూసుకోండి. ఇప్పుడు ఇలాగా ఈ షేప్లో. ఇప్పుడు నెక్స్ట్ జరిగేది ఏంటంటే మనం ఇక్కడ స్ట్రెంగ్త్కి వెనక్కి వెళ్ళి కూర్చోండి అమ్మా. వెనక్కి వజ్రాసనంలో ముందరకు వంగాలి ఇలాగా. ఇప్పుడు ముందరేమో మనం వెనక్కి వంచామండి. ఇప్పుడు మళ్ళీ దానికి రిలాక్సేషన్ అనమాట. ఇది ముందరకు వంచుతున్నాం ఇప్పుడు. అంటే బోత్ డైరెక్షన్స్, వెనక్కి వంగింది ముందరికి వంగింది. దీనివల్ల ఏమవుతుందంటే రిలాక్స్ అవుతుంది అనమాట. ఇందాక మనం అలా లేవడం వల్ల ఆ పైకి లేచి అంత బెండ్ చేయడం వల్ల ఏదైతే స్ట్రెచ్ అయిందో బోన్స్, ఇది రెండో డైరెక్షన్లో వెనక్కి వంగటం ముందరకు వంగటం. అంటే మీ బ్యాక్ బోన్ పూర్తిగా లూజ్ అయిందనమాట. ఆ బ్యాక్ బోన్ యొక్క పక్కనున్న మజిల్స్కి విపరీతమైన స్ట్రెంగ్త్ వస్తుందండి దీనివల్ల. లేచిపోమ్మ. ఈ స్ట్రెంగ్త్ రావడం వల్ల ఈ బ్యాక్ బోన్ అనేది ఫ్లెక్సిబిలిటీ ఉండడం వల్ల ఫ్రంట్ బెండింగ్ కానీ బ్యాక్ బెండింగ్ కానీ మీరు చేయగలరు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు డిస్క్ బల్జీలు కానీ డిస్కులు పక్కకి వెళ్ళడం కానీ, లేకపోతే వయసు పెరిగి కొలిది ఎప్పుడైతే ఈ మజిల్ వీక్ అయిపోయిందో మీ బోన్స్ అన్నీ బ్యాక్ బోన్ వెన్నుపూసలో ఉన్న బోన్స్ అన్నీ దగ్గరికి వచ్చేస్తాయండి. ఎందుకంటే మన శరీరంలో సగం వెయిట్ మజిల్స్ ఆపుతూ ఉంటాయి. ఎప్పుడైతే మజిల్స్ వీక్ అయినాయో బోన్స్ అన్నీ దగ్గరికి రావడం వల్ల వాటి మధ్యన గమ్ అరిగిపోవడం, ఆ బోన్లు ఈ డిస్క్ బల్జ్ అనేది డిస్క్ ప్రాబ్లం అనేది పక్కకు తప్పుకోవడం, లంబార్లోని దీంట్లోని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. వాటి నుంచి బయటపడాలంటే ఈ సింపుల్గా ఒక 5-6 పాస్చర్లు ఉంటాయండి. ఇవి చేసుకుంటే కనుక చాలా చక్కగా మీరు బ్యాక్ బోన్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. సో నడుము నొప్పి ఉన్న వారికి చాలా ఈజీగా సింపుల్గా మంచి ఆసనాలు చెప్పారు. సో బట్ ఈచ్ వన్ ఒక్కొక్క ఆసనం ఎంతసేపు చేస్తే మనకి మంచి రిజల్ట్ వస్తుంది? అంటే ఫస్ట్లో అమ్మ 10 సెకండ్స్. అలాగ మనకి బాడీలో శక్తి పెరిగే కొలది 15, 20, 30, 40, 50, 1 minute to 2 minutes దాకా వెళ్తే సరిపోతుందమ్మా. ఒక్కొక్క పాస్చర్ 2 minutes కనుక చేయగలిగితే మీకు వెన్నుపోసిన పక్కనున్న మజిల్స్కి అద్భుతమైన శక్తి వస్తుంది. అలాగే నొప్పి ఉన్నప్పుడు చేయకూడదమ్మా. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు చేస్తే ఏమవుతుందంటే ఇబ్బంది పడటానికి ఆస్కారం ఉంది. అంచేత మనం ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేయాలి అంటే విపరీతమైన పెయిన్ ఉన్న చోట ఆ పెయిన్ ఉన్న అవయవాన్ని ఇబ్బంది పెట్టకూడదు. ఓకే. పెయిన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ దాకా చేసి ఆపేయాలమ్మా. ఆపేస్తే ఏమవుతుందంటే కొద్ది రోజులు చేసేటోడికి ఆ పెయిన్ రావడం ఆగిపోతుంది. అంటే దానికి రెసిస్టెన్స్ పవర్ పెరిగిందని అర్థం. అప్పుడు ఇంకో 10 seconds 5 seconds పెంచుకుంటే వెళ్ళాలన్నమాట. అలా మీరు చేస్తా ఉంటే పెయిన్ కనుక ఎక్కువ అవుతా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో చేయకుండా ఆపేయడం మంచిది. ఓకే. సో అంటే చాలా మంది ఏంటంటే ఇన్స్టెంట్ గా సొల్యూషన్ వచ్చేయాలి, మాకు ఈ రోజుకి నొప్పులను తగ్గిపోవాలి అనుకొని ఆ రోజు ఎక్కువ టైం చేస్తూ ఉంటారు. సో అలా ఎక్కువ టైం చేయకండి. స్టార్టింగ్ ఎంత తక్కువ నుంచి స్టార్ట్ చేసుకుంటూ మీకు కొంచెం అలవాటు పడుతుంది, బాడీ కొంచెం ఫ్లెక్సిబుల్ గా అవుతుంది అన్నప్పుడు కొంచెం టైం పెంచుకోవడం బెటర్. అంటే స్టార్టింగ్ లో 10 seconds ఈస్ట్ పోస్టర్ చేయండి, దాని తర్వాత 1 minute 2 minutes ఎనఫ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఇప్పుడు ఒక బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టిన వెంటనే మనం ఆవకాయ అన్నం పెట్టం కదా. ఒక 6 నెలల్లో 8 నెలల్లో 9 నెలల్లో ఫీడింగ్ అయిన తర్వాత 7వ నెలలో ఎప్పుడైనా ఆహారం అలవాటు చేసినప్పుడు చక్కని నెయ్యి కానీ పెసరపప్పు కానీ అన్నం బాగా పిసికి కొద్దిగా గోరుముద్దలని చిన్నగా మొదలు పెడతామమ్మా. కరెక్ట్. స్లోగా దాన్ని కర్రీలోకి వెళ్తాం, ఆ తర్వాత అన్ని రకాల ఫుడ్లోకి వెళ్తాం, పచ్చళ్ళలోకి అన్నట్లకి. అదే విధంగా ఏంటంటే ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంని ఒక సంటి బిడ్డగా మీరు తీసుకోండి. ఆ ప్రాబ్లం రికవరీ చేయాలంటే మనం దానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్లోగా అక్కడ శక్తిని పెంచుకుంటా ముందరికి వెళ్తే అమ్మ తగ్గని ప్రాబ్లం అంటూ యోగాలో ఏముండదు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సార్. మన పెయిన్ ని కూడా మనం పిల్లల్లా చూసుకోవాలి. చాలా ఎంత పిల్లల్ని ఎంత డెలికేటెడ్ గా ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మనకు వచ్చిన అనారోగ్య సమస్యని కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటా. అండ్ పిల్లల్ని ఎవరైనా మనం లేనప్పుడు పెద్దోళ్ళ దగ్గర జాగ్రత్తగా పెడతాం కదా, అలాగే మనం ఏదైనా ఇలాంటి పోస్టర్స్ ఆసనాలు వేసినప్పుడు మనతో పాటు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటే బెటర్ స్టార్టింగ్ స్టేజ్ లో కదా సార్. సో అలాగే దాంతో పాటు మీకు ఒకవేళ చేస్తున్నప్పుడు ఎక్కువ పెయిన్ వస్తుంది, భరించలేని పెయిన్ వస్తుంది అంటే ఇది తగ్గుతుందేమో అనుకుంటారు. అలా కాదండి, మీరు చేస్తున్న కొద్ది పెయిన్ వస్తుంది అంటే దాన్ని అక్కడితో ఆపేయడం మంచిది. సో మీ నిపుణుల పర్యవేక్షణలో చేయడం మంచిది అనమాట. సో ఇది మనకి నడుముల నొప్పులకి బ్యాక్ పెయిన్కి సంబంధించిన ఆసనాలు. ఇవి డైలీ మీరు వేసుకోవడం వల్ల మంచి రిలీఫ్ వస్తుంది. సో దీంతో పాటు ఏమైనా మీరు ఎప్పుడు మెడిసిన్ చెప్తూ ఉంటారు కదా, మెడిసిన్ కాకుండా ఈ ఆసనాలు వేసుకుంటూ మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అంటారు? ఇక్కడ ఆహారం అంటేనమ్మా వాత వ్యాధుల్లోకి వస్తాయమ్మా ఈ నొప్పులన్నీ. వాత వ్యాధుల్లో
వాతం అంటే చలవ చేసేది అని అర్థం. చలవదనం బాడీలో ఎక్కువ అయిపోయింది అని అర్థం అనమాట. అప్పుడు ఏం చేస్తామంటే ఆనపకాయ అమ్మ, సొరకాయ అంటారు దాన్ని, అలాగే బీరకాయ, పెసరపప్పు, కీర అంటే మన దోసకు సంబంధించిన వెరైటీస్, ఇవన్నీ చలవ చేసి అన్నమాట. బూడిద గుమ్మడికాయ రసం ఒకటి, ఇలాంటి ఈ చలవ చేసే పదార్థాలు ఎక్కువగా తీసుకోకుండా మనకి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉంటే, అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఎలా ఉంటుందంటేనమ్మా, ఇప్పుడు అతి కారం, విపరీతమైన కారం తింటారు కొందరు. అది మనం నోట్లో పెడితే పరిగెడతాం, ఎన్ని నీళ్లు తాగినా తగ్గదు, కళ్ళంట నీళ్లు కారితే ఏడిసినంత పని చేస్తాం, ఏడుస్తాం కూడా, అంత కారం తింటారు కొందరు. అలాగే కొంతమంది అతి వేడి ఆహారం తింటారు, వేడివేడిగానే తింటా ఉంటారు బాగా, అంటే మనం చెయ్యి పెట్టలేనంత వేడిది టక్ 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 తినేస్తారు అనమాట. ఈ రెండు అమ్మ, ఈ రెండు అవాయిడ్ చేయడం, అతిగా మసాలాలు కానీ ఇటువంటి. అలాగే సమయపాలన అనేది అన్నట్లుగంట ఇంపార్టెంట్ అమ్మా. కొంతమంది ఏం చేస్తారంటే ఆకలి అయితేనే తిన్నాం లేకపోతే లేదు అనుకుంటారు. ఆకలి అయితేనే తిన్నాం లేకపోతే లేదు అనుకోవటం కాదమ్మా, ఒక సమయానికి తినేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు మార్నింగ్ 4:30కి యోగా చేస్తున్నారంటే అంటే ఇవాళ సాయంత్రం 4-5ంటికి మానేస్తే తింటాం అంటే మీ డిన్నర్ అనేది 5 లోపల అయిపోవాలి. అయిపోయి 7-8 గంటలకు చక్కగా పడుకుని పూర్తి విశ్రాంతి అయిన తర్వాత 4-4:30కి 3:30కి లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత అప్పుడు మీరు స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మీ బాడీ ఎంటీగా ఉండాలమ్మా.